ఇంకొక మాట చెప్పేదా, మంచి మాట. ఇప్పటికే నీ విశ్వాస జీవితంలో 90 మంచి లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి, ఒక 10 చెడ్డ లక్షణాలు ఉన్నాయనుకోండి. ఈ 10 చెడు లక్షణాలు ఎవరికన్నా పొరపాటు లీక్ అయినాయి అనుకోండి, ఈ 90 గురించి ఎవడు మాట్లాడ్డక, ఏముందలే చిన్న చిన్న ఏముందలే అని 90 మంచి లక్షణాలు ఉన్నాయి కదా అని వాటిని గురించి ఎవడో మాట్లాడడం. ఈ 10నే ఆధారం చేసుకొని ఆ 90ని వీటిలో కలిపేసుకొని వీడు బతుకంతే, వీళ్ళు మారరు, వీళ్ళు ఎప్పుడంతే, ఇక వీళ్ళకి అవకాశం లేదు, పెద్ద పెద్ద మాటలు. దేవుడే వీళ్ళని భ్రష్టత్వానికి అప్పగిచ్చేశాడు. అబ్బా, చూశారండి? అది మన జీవితంలోనికే ఎందుకు మనం అన్వయించుకోకూడదు? మనమేంటో మనకు తెలుసు కదా.